బైరాగిపట్టణలో టోకెన్ల జారీ కేంద్రం వద్ద బారికేడ్లు ఏర్పాటు చేయకపోవడమే వల్లే తొక్కిసలాటకు కారణమని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. కౌంటర్ వద్ద బాధ్యతలు నిర్వహిస్తున్న డీఎస్పీకి రహదారి పొడవునా బారికేడ్స్ ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారులు సూచించినట్లు సమాచారం. అయితే ఏ ప్రమాదం జరగదన్న ధీమాతోనే ఏర్పాటు చేయకపోగా భక్తులను పార్కులో ఉంచి ఒకేసారి అనుమతించడంతో ఈ ప్రాణ నష్టం జరిగిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే తొక్కిసలాట ఘటనపై సీఎం చంద్రబాబుకు ప్రాథమిక నివేదిక అందింది. డీఎస్పీ అత్యుత్సాహం వల్లే తొక్కిసలాట జరిగిందని తెలుస్తోంది. తొక్కిసలాట జరిగిన తర్వాత సరైన రీతిలో స్పందించలేదనే ఆరోపణలు వస్తున్నాయి. సకాలంలో అదనపు సిబ్బందితో స్పాట్కు చేరుకున్న ఎస్పీ సుబ్బారాయుడు కింద పడిపోయిన భక్తులకు సిపిఆర్ చేశారు. లేకుంటే మృతుల సంఖ్య మరింతగా ఉండేదని ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. మరోవైపు 20 నిమిషాల పాటు అంబులెన్స్ల డ్రైవర్లు అందుబాటులో కూడా లేరు. డీఎస్పీ తీరుపై ఎస్పీ సుబ్బారాయుడు కలెక్టర్కు సిబ్బంది ఫిర్యాదు చేశారు.